రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల స్క్రూటినీ పూర్తయింది. 17 స్థానాలకు మొత్తం 503 మంది లోక్సభ బరిలో నిలిచారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్డ్రాకు గడువుంది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే 2,80,000 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది ఈసీ. లోక్సభ ఎన్నికల స్క్రూటినీ పూర్తయింది. స్క్రూటినీ తర్వాత 17 లోక్సభ స్థానాలకు 503 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాంకేతిక సమస్యలతో 143 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. 17 లోక్సభ స్థానాలకు 646 నామినేషన్లొచ్చాయి. జహీరాబాద్ లోక్సభ స్థానానికి 18 నామినేషన్లు రాగా స్క్రూటినీలో ఒక్క నామినేషన్ కూడా రిజెక్ట్ కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. మల్కాజ్గిరిలో 40 నామినేషన్లు దాఖలు కాగా స్క్రూటినీలో అత్యధికంగా 27 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇక నిజామాబాద్ లో 246 మంది నామినేషన్ వేయగా స్క్రూటినీతో 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఇక ఎన్నికల విధుల్లో 2,80,000 సిబ్బంది ఓటు ఉపయోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఈఓ రజత్ కుమార్. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, ఇతర పోలింగ్ సిబ్బంది కలిపి దాదాపు 1,80,000 మందికి ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది ఈసీ. వీరితో పాటు వెబ్ కాస్టర్లు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు, క్లీనర్లుగా మరో 1,00,000 మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉన్నారు. వీరందరికీ ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లతో ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు ఈసీ చేస్తోంది. ఓటు రిజిస్టర్ అయి ఉన్న నియోజకవర్గంలోనే ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారికి ఈ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. వీరు ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఓటు వేసే అవకాశం కల్పించారు. డ్యూటీ సర్టిఫికెట్లు, పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసే ప్రక్రియ మరింత పారదర్శకంగా జరగడానికి పీబీ సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ రూపొందించినట్టు రజత్ కుమార్ తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది 12/12 ఏ ఫామ్ నింపి మరో వారం రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్ని కలవాలని సూచించారు. ఈ సర్టిఫికెట్ల ఆధారంగా అందరూ శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావచ్చన్నారు సీఈఓ.